ఏంటి సార్ ఇది? మిస్సమ్మపై మీకెందుకు అంత కోపం? ఎందుకో నీకు తెలీదా రాథోడ్? తను నాకు ఎలాంటి గాయాన్ని చేసిందో, తను నాకు ఏం మిగిల్చి వెళ్ళిందో నీకు తెలీదా? నేను తనకు అరుంధతి స్థానాన్నిచ్చాను. అరుంధతిని ప్రేమించినంతగా తనని ప్రేమించాను. తనని సంపూర్ణంగా నాకు భార్యగా, నా పిల్లలకు తల్లిగా స్వీకరించాను. తన ఇష్టాయిష్టాలు తెలుసుకొని తను అడక్కముందే అన్నీ చేసి పెట్టాను, సమకూర్చాను. నేను ఇంత చేస్తే తను నాకు చేసిందేంటి? నాతో చెప్పకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. తను దూరం అవ్వటమే కాకుండా ఆ పసిబిడ్డని కూడా నాకు దూరం చేసింది. కారణం ఏంటో తెలియక నేను ఎంత కుమిలి కుమిలి ఏడ్చానో నాకు తెలుసు. తను నన్ను మోసం చేసింది రాథోడ్. సార్, మీ కోపంలో న్యాయం ఉంది, మీ బాధలో అర్థము ఉంది. కానీ మిస్సమ్మ మోసం చేసిందంటే నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను. సార్, మిస్సమ్మ అలా చేసిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం చెప్పకూడదే ఉంటుంది. సార్, మిస్సమ్మని అపార్థం చేసుకోకండి సార్. ఎనఫ్ రాథోడ్. తను వెళ్ళిపోయిన తర్వాత తన జ్ఞాపకాల్ని కూడా వదిలేశాను. సారీ సార్. సార్, మీరు పిల్లల బాధ్యత కూడా వదిలేశారు. పిల్లల్ని ఆ మనోహర్ చేతిలో పెట్టారు. ఆవిడేమో పిల్లలపై పెత్తనం చేస్తుంది. మీతో చెప్పుకోలేక, మీరు వాళ్ళ మాటలు నమ్మక వాళ్ళు నలిగిపోతున్నారు సార్. నువ్వు మనోహరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు రాథోడ్. మనోహరికంటూ ఒక లైఫ్ ఉంది, కానీ తను నా పిల్లల కోసం ఇక్కడే ఉండిపోయింది. తను మీకోసం మిమ్మల్ని సొంతం చేసుకోవాలని స్వార్థంతో ఇక్కడుంది సార్. మొదటి నుంచి తన ప్లానే అది సార్. ఈ విషయం మీతో చెప్పొద్దని మిస్సమ్మ నాతో మాట తీసుకుంది. అలాంటి మనోహరి నీడలో పిల్లలు హ్యాపీగా ఉంటారు. లేదు సార్, ఆ పాము పడగ నీడలో పిల్లలు సంతోషంగా లేరు సార్. తను బాధ్యత లేకుండా వెళ్ళిపోయింది. మనోహరి ఆ బాధ్యత తీసుకుంది. నా దృష్టిలో మనోహరే గ్రేట్.